హలో అండి. శ్రోతలకు నమస్కారం. విదుర్నీతి నవల 6వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. వనస్థలిపురం బస్టాండ్ సమీపంలోని ఎన్జిఓస్ కాలనీ పక్క వీధి. ఆ వీధి మధ్యలో ఎడం భాగాన ఒంటరిగా నిలబడినట్టు కనిపిస్తోందో అధునాతన బంగళా. సుమారు 1000 గజాల స్థలాన్ని చుట్టి ఎత్తైన కాంపౌండ్ వాల్. ఆవరణలో రకానికి ఒకటి చొప్పున మామిడి, సపోటా, పనస, బత్తాయి, కొబ్బరి వంటి అరడజను ఫల వృక్షాలు, వాటిని చుట్టి రకరకాల పూల మొక్కలతో కూడిన అందమైన గార్డెన్. వాటి మధ్య సింపుల్ అండ్ సూపర్గా అన్నట్టు అమెరికన్ స్టైల్లో కట్టిన అతి సుందరమైన బంగళా. ఉదయం సరిగ్గా 10:30 గంటలకు బంగ్లా కాంపౌండ్ గేట్ దాటి వేగంగా లోపలికి ప్రవేశించింది గూడు లారీ. విదుర్, మాన్విత ఇరువురు రహస్యంగా ప్రయాణిస్తున్న ఆ లారీ నంద్యాల మార్గంగా ఉదయం 9:30 గంటలకు హైదరాబాద్ సిటీలో ప్రవేశించింది. సుమారు గంట పైగా సిటీ ట్రాఫిక్లో ప్రయాణిస్తూ నగరం ఆ చివరి నుంచి ఈ చివర వనస్థలిపురం చేరేసరికి ఆ టైం అయింది. లారీ లోపలికి రాగానే కాంపౌండ్ గేట్ మూసివేయబడింది. అరడజన్ మంది పనివాళ్లు బంగ్లా పోర్టికోలో ఉదయం 6 గంటల నుంచి ఆ లారీ కోసం ఎదురు చూస్తున్నారు. రాత్రి సరిగ్గా నిద్రలేకపోయినా లారీ వెంట క్యాబిన్లో ప్రయాణం చేసి వచ్చిన పనివాళ్లు ముగ్గురు కూడా హుషారుగా ఉన్నారు. రాత్రి లారీ నంద్యాల పరిసరాల్లోకి వచ్చే వరకు వర్షం కురుస్తూనే ఉంది. తర్వాత ఆగిపోయింది. హైదరాబాద్ ప్రాంతంలో రాత్రి వాన లేదట. ఉదయం నుంచి ఆకాశంలో మబ్బులు కనిపిస్తున్నాయి. సూర్యుడు కనిపించడం లేదు. ఇప్పుడు సాయంత్రమో వర్షం పడ్డా ఆశ్చర్యం లేదు. లారీ వచ్చి పోర్టుకోలో ఆగింది. వెనక తలుపులు తెరవబడ్డాయి. విదుర్, మాన్వితలు లారీలోంచి దిగారు. పనివాళ్లతో పాటు ఎదురు చూస్తున్న 70 ఏళ్ల వృద్ధుడు ఒకడు నవ్వుతూ వారి ముందుకొచ్చాడు. రండి అమ్మాయి గారు, రండి సార్, ముందు మీరు లోపలికి రండి అంటూ ఇద్దరిని లోపలికి ఆహ్వానించాడు. అతడి వేషధారణ చూడ్డానికి తోటమాలిలా ఉంది. ముఖంలో శాంతం, కళ్ళల్లో ఆత్మీయత గోచరిస్తున్నాయి. ఇద్దరూ అతన్ని అనుసరించి లోపలికి నడిచారు. ఇది ఒకప్పుడు పెద్దయ్య గారి గెస్ట్ హౌస్ బాబు. అతిథుల కోసము, అప్పుడప్పుడు ఆయన ఏకాంతంలో విశ్రాంతిగా గడపటం కోసము కట్టించుకున్నారు. ఆయన పోయాక చిన్నబాబు అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు. ప్రస్తుతం దీన్ని మీకోసం కేటాయించారు, రండి నడుస్తూనే చెప్పాడు వృద్ధుడు. అతడి దృష్టిలో చిన్నబాబు అంటే కోసలరావు. ఆ సంగతి విదురుకి అర్థమవుతోంది. నా పేరు గోపయ్య బాబు, ఇక్కడ తోటమాలిని. నా పెళ్ళాం పేరు మైసమ్మ. బంగ్లా అంతా శుభ్రంగా ఉంచటం, వంట వార్పు చూడడం తన పని. వంటలు అద్భుతంగా చేస్తుంది. మాకు పిల్లలు లేరు. ఈ తోటలో పూల మొక్కలే మా పిల్లలు. వచ్చే అతిథులే చుట్టాలు. మీకు ఇక్కడ ఏ లోటు రాదు. రండి, ఇటు రండి. బంగ్లా అంతా తిప్పి చూపిస్తూనే తన గురించి, తన భార్య గురించి వివరించాడు గోపయ్య తాత. ఆ బంగ్లా, అక్కడి పరిసరాలు మాన్వితకి ఎంతగానో నచ్చాయి. వాస్తు ప్రకారం ఎక్కడ ఏముండాలో పద్ధతిగా తీర్చిదిద్దిన బంగ్లా అది. దిగువన హాలును నానుకుని కుడిపక్క 2, ఎడం పక్క 2, 4 బెడ్రూమ్లు ఉన్నాయి. అన్నీ అటాచ్డ్ బాత్రూమ్లు కలిగి ఉన్నాయి. నీడ కనిపించేంత చక్కని టైల్స్ వేయబడ్డాయి. హాలు చివర తూర్పు ఆగ్నేయంగా విశాలమైన కిచెన్ ఉంది. ఈశాన్యంగా పెరటి భాగానికి విశాలమైన నడవ. అక్కడే కుర్చీలు వేసుకుంటే తోట కనువిందు చేస్తుంది. ఇక హాలు వాయవ్యం నుంచి మేడ మీదకు మెట్లున్నాయి. పైన బాల్కనీ, దాన్ని ఆనుకుని 2 బెడ్రూమ్లు అటాచ్డ్ బాత్రూమ్లతో ఉన్నాయి. వాటిని ఆనుకుని చివర ఒక స్టోర్ గది. వాటిని దాటగానే చిన్న బాల్కనీ. ఆ బాల్కనీలో కూడా వరుసగా కుండీలలో అందమైన పూల మొక్కలున్నాయి. విశేషం ఏమంటే కింది అంతస్తులో గదులన్నీ ఫర్నిచర్తో ఉన్నాయి. వాటిలో 2 ఏసీ గదులు. అయితే మేడ మీది గదులు 2 ఖాళీగా ఉన్నాయి. బాబు, ఈ 2 గదుల్లో సామాన్లు స్టోర్ గదిలోకి మార్పించాం. మీకు ఏ గదులు కావాలో చెప్తే వాటిలోకి సామాన్లు దింపమందాం. మీరు కిందే ఉండాలనుకుంటే అక్కడి సామాను ఈ గదుల్లోకి మార్పించి తర్వాత లారీ అన్లోడ్ చేయిద్దాం అన్నాడు గోపయ్య. వద్దొద్దు అంది వెంటనే మాన్విత. ఈ 2 గదులు బాగున్నాయి. ఇక్కడే ఉంటాం. మా సామాన్లు ఇక్కడికే షిఫ్ట్ చేయించి తాత, ఏమంటావు అంటూ విదురు వంక చూసింది. నవ్వుతూ భుజాలు ఎగరేశాడు విదురు. నేనేమంటాను, నాకు ఎక్కడైనా ఒకటే. సో నీకు ఎలా నచ్చితే అలాగే చెయ్యి అన్నాడు. కష్టకాలంలో చేయూతనిచ్చి ఆదుకునేవాడే ఆప్తమిత్రుడు, ఆత్మీయుడు, ఆత్మబంధువు. తమ ప్రయాణ విషయంలోనూ, ఇక్కడ షెల్టర్ ఏర్పాటు విషయంలోనూ కోసలరావు చూపిన అపారమైన శ్రద్ధ మరువలేనిది. అందులోనూ అడిగితే ఎప్పుడో సాయం చేయటం కాదు, అడగగానే తక్షణ ఏర్పాట్లు చేయడం గొప్ప. ఇది కోసలరావుకి సాధ్యం. అందుకే మిత్రుడు కోసలరావు పట్ల విదుర్ మనసు కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. ముగ్గురు కిందికి వచ్చేసరికి కిచెన్లోంచి
వంటకాల వాసనలు వారిని పలకరించాయి. ఏమిటి తాత, కిచెన్లో ఎవరు అని అడిగింది మాన్విత. ఇంకెవరు తల్లి, నా పెళ్ళాం మైసమ్మ. రాత్రి మీరు ఎప్పుడు తిని బయలుదేరారో ఏమిటో, అందుకే మీకోసం ఇవాళ త్వరగా వంట ఆరంభించింది అంటూ గోపయ్య పనివాళ్ళని పిలిచి సామానంతా మేడ మీద 2 గదుల్లో సర్దమని చెప్పాడు. కిచెన్లోకి వెళ్ళి మైసమ్మను పరిచయం చేసుకోవాలనుకుంది మాన్విత. కానీ పనివాళ్ళు లారీని అన్లోడ్ చేయటం ఆరంభించగానే తనకు నచ్చిన విధంగా సామాను సర్దించడం కోసం మేడ మీదకు వెళ్ళిపోయింది. కాసేపు ప్రశాంతంగా నిద్రపోయే ఉద్దేశంతో ఒక బెడ్రూమ్ వైపు విదురు అడుగులేస్తుండగా హాల్లోని ల్యాండ్లైన్ ఫోన్ రింగ్ అయింది. గోపయ్య ఫోన్ లిఫ్ట్ చేసి విదుర్ని పిలిచి రిసీవర్ ఇచ్చాడు. అవతల కోసలరావు లైన్లో ఉన్నాడు. అంతా సవ్యంగా జరిగిందా? ప్రాబ్లం ఏమీ లేదు కదా? చాలా పొడిగా క్లుప్తంగా అడిగాడు కోసలరావు. నో ప్రాబ్లం, అంతా ఓకే బదులిచ్చాడు విదుర్. ఇట్స్ ఆల్ రైట్, ఫోన్ చేసి విశ్రాంతి తీసుకోండి. సాయంత్రం వచ్చి కలుస్తాను షార్ప్గా 5 గంటలకి. అక్కడంతా మనవాళ్లే, నథింగ్ టు వరీ. ఓకే, థ్యాంక్స్. వచ్చేప్పుడు నాకు తెలుసు తీసుకొస్తాను. ఫోన్లో ఎక్కువ వద్దు, సీయు. అవతల లైన్ కట్ చేశాడు కోసలరావు. చాలా పొడిగా నర్మగర్భంగా సాగింది సంభాషణ. అందుకు కారణం తనకు తెలియంది కాదు. ముఖ్యంగా తన తల్లి తులసమ్మను చూడాలని చాలా ఆత్రంగా ఉంది విదురికి. తన పరిస్థితి తలుచుకుని ఆ తల్లి ఎంతగా కుమిలిపోతూ ఉంటుందో తనకు తెలుసు. తన అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడ్డారు తల్లిదండ్రులు. నాన్న ఎలాగూ పోయారు. అమ్మనైనా కష్టం తెలియకుండా చూసుకోవాలనుకున్నాడు. పాము విషయానికి విరుగుడుకు కనిపెట్టగలిగిన తను వివేక్ అనే మిత్రుడి రూపంలోని పాముని కనిపెట్టలేక తను తన వాళ్ళని కూడా కష్టాల్లోకి నడిపించాడు. సర్వారాయుడు వివేక్ల గురించి తనకు తెలుసు కాబట్టి తన తల్లిని అడ్డం పెట్టుకుని తన ఫార్ములా కోసం బ్లాక్మెయిల్ చేయొచ్చని ఊహించాడు. అందుకే తను మాన్విత ఫ్లాట్లో సెటిల్ అవ్వగానే నెట్ చాటింగ్లో పరిస్థితి కోసలరావుకు వివరించాడు. వెంటనే లింగాలపాడు వెళ్ళి తులసమ్మను సిటీకి తీసుకొచ్చి తన రక్షణలో రహస్యంగా ఉంచాడు కోసలరావు. ఆ విధంగా కూడా అతడి స్నేహం చేసిన మహోపకారాలు మరువలేనివి. భుజంపై మృదువుగా చేయపడేసరికి విదుర్ ఆలోచనలు చెదిరిపోయాయి. చూస్తే పక్కన మాన్విత కనపడింది. ఏమిట్రా ఉన్నట్టుండి అలా అయిపోయావు? ఏమైంది? కళ్ళల్లో ఆ కన్నీరేమిటి? గబగబా చెందుతూ అడిగింది. ఏం లేదే, అమ్మ గుర్తొచ్చింది అంతే అంటూ తనకు తెలియకుండానే కళ్ళల్లో చేరిన కన్నీరు తుడుచుకున్నాడు. తీసుకురమ్మని నీ ఫ్రెండ్కి చెప్పలేదా? వాళ్ళు సాయంత్రం వస్తారు, అంతవరకు మనల్ని రెస్ట్ తీసుకోమన్నాడు. మరి ఇంకేమీ, నువ్వు ఇలా ఉంటే చూడలేను. నీ బట్టలు తెచ్చాను, వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకో. కాసేపట్లో గదులు సర్దించడం అయిపోతుంది. నేను స్నానం చేసి వస్తాను. మైసమ్మ చాలా మంచిదిరా, మన కోసం వేడివేడి వంటకాలను సిద్ధం చేస్తోంది. అయితే కిచెన్ చూసి ఆవిడ్ని పలకరించి వచ్చావా? ఆహా, ఇడ్లీ కూడా రుచి చూసి వచ్చా. నువ్వు ఎవరిని వదలవే. ఓకే, త్వరగా అవన్నీ సర్దించి స్నానం చేసిరా, నేను రెడీ అవుతా అంటూ తన దుస్తులు టవలు అందుకుని పక్క గదిలోకి వెళ్ళిపోయాడు విదుర్. తిరిగి మేడ మీదకు పరుగు తీసింది మాన్విత. ఆరంభించిన గంట లోపలే పనివాళ్ళు లారీని అన్లోడ్ చేసేశారు. వాళ్ళు మొత్తం 9 మంది గాక లారీ డ్రైవర్ తోటమాలి గోపయ్యతో కలిసి 11 మంది చరచరా లాగేశారు. బీరువాలు, మంచాలు, సోఫా సెట్లు ఒకటేమిటి ఎక్కడికక్కడ అన్నీ మాన్విత కోరిన చోట చక్కగా అమర్చారు. పోతే ఆమె డైనింగ్ సెట్టు, కిచెన్ వేర్, గ్యాస్ స్టవ్, సిలిండర్ అన్ని కింద విశాలంగా ఉన్న కిచెన్లోకి సర్దేశారు. పనులు పూర్తవగానే తను స్నానం చేసి దుస్తులు మార్చుకొచ్చింది మాన్విత. డైనింగ్ టేబుల్ వద్ద విదుర్, మాన్వితలు టిఫిన్ చేస్తుండగానే పని వాళ్ళందరికీ టిఫిన్లు, టీలు అందించింది మైసమ్మ. లారీ బయలుదేరుతుండగా విదుర్ వాళ్ళని ఆపాడు. వచ్చిన అందరికీ తలో 1000 రూపాయలు ఇచ్చాడు. తమతో విజయవాడ నుంచి వచ్చిన డ్రైవరు, పనివాళ్ళు ముగ్గురికి అదనంగా ఇంకో 1000 చొప్పున ఇచ్చాడు. గోపయ్య, మైసమ్మ దంపతులకు చెరో 1000 ఇచ్చాడు. చెప్పింది తనైనా అందరికీ మాన్విత చేతుల మీదుగానే డబ్బు ఇవ్వబడింది. అంతా సంతోషించారు. 4 పనివాళ్ళు మాత్రం కాపలాకు అక్కడే ఉండిపోగా మిగిలిన వాళ్ళంతా లారీలో వెళ్ళిపోయారు. మైసమ్మ ఒక విలక్షణమైన ముత్తైదువ. 65 సంవత్సరాలు వయసు దాటినా ఆమెలో కళాకాంతులు కానీ ఉత్సాహం కానీ తగ్గలేదు. భూదేవి అంత ఓర్పు, సహనం ఆమెలో ఉన్నాయి. అందరినీ తన బిడ్డలా చూసుకునే మంచి మనసామిది. నలుపైన కాస్త లావుగా, కొంచెం ఎత్తుగా, పెద్దరికంతో తొణిగిసలాడే వర్చస్సు. నుదుట ₹1 కుంకుమ బొట్టు, ఒంటి నిండా గళ్ళ నేత చీర, ఆప్యాయతండిన ఆత్మీయ చూపులు, చెరగని పెదవుల మీది చిరునవ్వుతో గ్రామదేవతలా ఉంటుంది. ఉదయం లేవగానే పసుపుతో స్నానం చేసి పూజాధికాలు ముగించుకొని
దైనందిన కార్యక్రమాలు ఉదయం లేవగానే పసుపుతో స్నానం చేసి పూజాధికాలు ముగించుకొని కానీ దైనందిన కార్యక్రమాలు ఆరంభించదు. ఇప్పటికీ చేతుల నిండుగా గాజులు, కొప్పులో మూరెడు పూలదండతో కళకళలాడుతూ కనిపిస్తుంది. గోపయ్య మైసమ్మల జంటను చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. ఇద్దరిది ఒకే మాట, ఒకే తీరు. అందుకే వారిద్దరి చేతుల్లోనూ డబ్బులుంచగానే సంకోచించకుండా ఆ దంపతులకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకుంది. వాళ్ళు పనివాళ్లే కావచ్చు, కానీ పద్ధతులు, ఆచారాలు తెలిసిన వాళ్ళు. చీటికి మాటికి అలిగి ఇగో ప్రాబ్లంతో ఎడముఖం పెడముఖంగా మసిలే నేటి యువత ఆ పుణ్య దంపతుల్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందనిపించింది విదురుకి. పనివాళ్ళు గోపయ్యతో కలిసి తోటలోకి వెళ్ళిపోగానే విదురు మేడ మీది తమ గదిలోకి పోయి పడుకున్నాడు. రాత్రి సరిగా నిద్రలేదేమో, కన్ను మోయగానే నిద్రాదేవి ఆప్యాయంగా అతన్ని అక్కున చేర్చుకుంది. మాన్విత ఒక అరగంట మైసమ్మ దగ్గర కూర్చొని కబుర్లు వేసుకుంది. అయితే అంతా పిచ్చాపాటి మాటలే. ఒక పాటను తమ గురించి మాన్విత చెప్పలేదు. మైసమ్మ అడుగునూ లేదు. కానీ ఆవిడ మాటల్ని బట్టి ఎంతో కొంత సమాచారం ఆవిడకు తెలుసని గ్రహించింది. బహుశా కోసలరావు చెప్పి హెచ్చరించి ఉండాలి. తర్వాత నిద్ర వస్తుందంటూ మాన్విత లేచి మేడ మీదికి వచ్చేసింది. అప్పటికే గాఢ నిద్రలో ఉన్నాడు విదు. తలుపు మూసి బోల్ట్ వేసి కిటికీలు కూడా మూసేసి మాన్విత వచ్చి అతని పక్కన పడుకుంది. ఏయ్ లేవరా అంటూ చెవిలో గుసగుసలాడింది. ఏమిటే అంటూ అటు నుండి ఇటు తిరిగాడు విదురు. అతనికి మరింత హత్తుకుపోతూ ప్రేమగా జుట్టు నిమిరి ముద్దిచ్చింది మాన్విత. పక్కన నేనుండగా నీకు నిద్రలా వస్తుందిరా, చెప్పు, కళ్ళు తెరువు. కన్నిరెప్పల మీద ముద్దిచ్చింది. ఆమె శ్వాస వెచ్చగా కాల్చేస్తోంది. అంగాంగమును వెచ్చగా తనని హత్తుకుపోతుంటే ఇంకెక్కడ నిద్ర, మన్మథ బాణాలు తన్ను ఎక్కడ బాధిస్తాయోనని భయపడి అర్జెంటుగా పారిపోయింది. కాసేపు నిద్రపోనివా? మా మగాళ్ళ నిద్రలు ధ్వంసం చేయటానికి మీ ఆడాళ్ళు పుట్టారా ఏమిటే, వదిలేయచ్చుగా అన్నాడు కళ్ళలోకి చూస్తూ. వదిలేస్తే నాకు నిద్రలా వస్తుంది, చెప్పు. వేడి చల్లారితేనే కమ్మటి నిద్ర పడుతుంది. వయసు నీ చేతిలో పెడితే బెట్టు చేస్తావా అంటూ మీద వాలిపోయి మరోసారి బొగ్గు కొరికే ప్రయత్నం చేసేసరికి అదిరిపడి కౌగిలి బిగించేశాడు విదుర్. మధ్యాహ్నం భోజనాల తర్వాత తిరిగి నిద్రపోయాడు విదుర్. మాన్విత నిద్రపోలేదు. తమ 2 గదుల్లోనూ ఇంకా మిగిలిపోయిన చిన్న చిన్న వస్తువుల్ని, బొమ్మల్ని అందంగా సర్దుకుంటూ కాలక్షేపం చేసింది. క్రమంగా సాయంత్రం 4 దాటిన సమయం. మాన్విత కాఫీ తెచ్చి లేపే వరకు విదురుకి మెలకువ రాలేదు. ఎదురుగా ఆమెను చూసి ఒకంత ఆశ్చర్యానికి గురయ్యాడు. ప్రత్యక్షమైన ప్రణయదేవిలా ఆమె కమనీయ రూపం కనువిందు చేస్తోంది. ఆమె సౌందర్యం నిరుపమానంగా తోచింది. ప్రధానంగా అందుకు కారణం ఆమె సంప్రదాయబద్ధంగా చీర జాకెట్లో తయారవటమే. ఒంటి మీద నిలవనంటున్న ఆకుపచ్చ డిజైన్లో చీర జాకెట్ ధరించింది. అది ఆమె ఒంటి రంగును ద్విగుణీకృతం చేస్తోంది. ఇక తనకెంతో ఇష్టమైన ఆమె చక్కటి కనుబొమ్మలు మరింత తీర్చిదిద్దినట్టున్నాయి. చేతులకు నిండుగా గాజులు, పాదాలకు మువ్వల పట్టీలు, మెడలో సన్నటి బంగారు గొలుసు, నిడిపాటి వాలు జడ షోకేస్లో బొమ్మలా ముద్దొచ్చేస్తోంది. ఫ్యాషన్ ప్రపంచంలో అమ్మాయిలకు ఎన్ని రకాల దుస్తులున్నా చీర జాకెట్లో ఉండే నిండుదనం, సెక్సీదనం, ఊరించే ఆడతనం, సోయగాలు మరే డ్రెస్లోనూ ఉండవు. అతడి అవస్థ చూసి ఆమె జడలో మల్లెలు తఫక్కున నవ్వినట్టున్నాయి. ఆగలేకపోయాడు. ఆమె కాఫీ కప్ టీపాయ్ మీద ఉంచగానే చటుక్కున చేయి పట్టుకోబోయాడు. మురిపెంగా నవ్వుతూ అంతకన్నా వేగంగా చేయి వెనక్కి లాక్కుని దూరంగా జరిగింది. ఏయ్ నో 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 అంటూ ఊరిస్తూ ఉడికించింది. నీరసంగా వెనక్కి వెళ్ళిపోయాడు. ఏమిటి మీ ఆడాళ్ళంతా ఇంతేనా? మీకు మూడొస్తే మేము లొంగిపోవాలి, మాకు మూడొస్తే మాత్రం నో నో చా, ఇదేం అన్యాయమే అన్నాడు నవ్వుతూ. న్యాయమే సార్, మేము సమయం సందర్భం గమనిస్తాం, కానీ మీకు ఆ ధ్యాసే ఉండదు. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత సైనేషు రంబాని పెద్దలు మా ఆడాళ్ళని పొగడ్డం తెలీదా అంది కళ్ళు చిత్రంగా తిప్పుతూ. అబ్బా అదొకటి ఉందా? వాళ్ళ పెద్దలే, వాళ్ళ నిగ్రహం మాకుండద్దు. వద్దు వద్దన్నా ప్రేమ ఉబ్బులోకి దింపేదానివి నువ్వే. వద్దు వద్దంటూ ఇప్పుడు హద్దులు గీస్తున్నది నువ్వే. నీతో ఎలా వేగనే? ఆ విషయం తీరిగ్గా తర్వాత ఆలోచించు. ప్రస్తుతం నువ్వు కాఫీ తాగి త్వరగా రెడీ అయితే బాగుంటుంది. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? సాయంత్రం 4 దాటింది. కాసేపట్లో మీ మిత్రుడు వస్తాడు. మీ అమ్మగారు వస్తున్నారు, గుర్తుందా? ఓ మై గాడ్, మర్చిపోయాను. దిగ్గున లేచి కూర్చున్నాడు విదుర్. రాత్రికి చాలా సమయం ఉంది. నీ సరదాలు మూటగట్టి అప్పటికి దాచి ఉంచు. ఇప్పటికీ త్వరగా రెడీ అయ్యి కిందికి రా అంటూ బయలుదేరింది. అది కాదే, చెప్పింది చెయ్యి, త్వరగా రా.
వడివడిగా కిందకి వెళ్ళిపోయింది మాన్విత. కాఫీ తాగి స్నానానికి బయలుదేరాడు విదుర్. విజయవాడ ఏసీపీ కార్యాలయం. మధ్యాహ్న సమయం. అప్పటికి చాలాసేపటికి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు ఏసీపీ నవీన్ పాండే. విదుర్ మాన్విత అనే యువతితో కలిసి రాత్రి ఫ్లాట్ ఖాళీ చేసి లారీలో వెళ్ళిపోయాడు. 3 హత్యలు చేసి మరీ తప్పించుకు వెళ్ళాడు. అతడు వెళ్ళిన అదే గూడు లారీ నంబరు ప్లేట్తో మరో 3 లారీలు ప్రయాణించాయి. ఏ రూట్లో ఏ లారీలో ప్రయాణించాడనేది సస్పెన్స్గా ఉంది. అతడు హైదరాబాద్ వెళ్ళే అవకాశాలే ఎక్కువ అయినప్పటికీ ఖచ్చితమైన జాడ లేకుండా తను హైదరాబాద్ వెళ్ళి ప్రయోజనం ఉండదు. ఇంతకీ ఆ లారీలు ఎవరివి? అది తెలుసుకోవటం ఎలా? ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉండే ఉంటుంది. అది తెలుసుకోవాలంటే బుద్ధి బలం కావాలి. అది ఇప్పటి సమస్యకు ఎప్పుడో పరిష్కారం తట్టడం కాదు, తక్షణ పరిష్కారం అవసరం. ఒకప్పుడు తన బుద్ధి బలం చురుగ్గానే ఉండేది. 50కి దగ్గర పడడం వల్లనేమో ఈ మధ్య కాస్త బుద్ధి బలం మందగిస్తుంది. ఆలోచనలు గజిబిజీ అవుతున్నాయి. ఎవరో ఒకరిని సంప్రదించాలి. ఎవరిని అనుకున్నప్పుడు వెంటనే ఆయనకు గుర్తొచ్చాడు గణేష్. అతను కుర్ర కానిస్టేబుల్. ఉద్యోగంలో చేరి ఈ సంవత్సరం కూడా కాలేదు. చురుకైన వాడు, ఆలోచనాపరుడు. తను వచ్చిన ఈ పక్షం రోజుల్లోనే 1-2 సార్లు తనకే సలహా ఇచ్చాడు. వెరీ స్మార్ట్ అండ్ ఆల్సో ఇంటెలిజెంట్. కాసేపు వాడితో మాట్లాడితే ఏదైనా పరిష్కారం దొరుకుతుందనిపించింది. భేషజాలకు పోకుండా వెంటనే వాడిని పిలిపించాడు. వినయంగా లోపలికి వచ్చి శాల్యూట్ చేశాడు గణేష్. రా గణేష్ రా. ఇప్పుడు ఏదో చెప్పబోయాడు ఏసీపీ నవీన్ పాండే. ఇప్పుడు కాదు సార్ అంటూ వెంటనే అడ్డొచ్చాడు కానిస్టేబుల్ గణేష్. ఇప్పుడు కాదు సార్, 3 గంటల ముందే అనుకున్నాను. కానీ అతి తెలివి చూపిస్తున్నానని కోపడతారని భయం వేసింది అన్నాడు. ఏసీపీకి ఏం అర్థం కాగా కొంచెం విసుగ్గా చూశాడు. ఏరా, నేను ఇంకా నీతో ఏమీ చెప్పనే లేదు అన్నాడు. నాకు తెలుసు సార్. ఏం తెలుసు? ఆ విదురు గురించి 4 లారీల గురించేగా మీరు ఆలోచిస్తోంది. తన ఆలోచనల్ని వాడి నోట వినగానే ఏసీపీ నవీన్ పాండే ఆశ్చర్యపోయాడు. ఓర్ని, ఏరా, ఈ సమస్య నాదే అనుకున్నాను, నువ్వు ఆలోచిస్తున్నావా? నీ గురించి ఏమీ ఆలోచించవా అన్నాడు నవ్వుతూ. నా గురించి ఆలోచించడానికి ఏముంది సార్, ఇంకా పెళ్లి కాలేదుగా వినయంగా బదిలిచ్చాడు కానిస్టేబుల్ గణేష్. నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడివి కాదురా, సిబిఐలోనూ సిఐడి భాగంలోనూ ఉండాల్సిన వాడివి అన్నాడు నవీన్ పాండే. నా ఆశ కూడా అదే సార్, మీ దయ ఉంటే అది కష్టం కాదనుకుంటాను అన్నాడు గణేష్. ఆహా, ఆశ ఉంటే చాలదుగా, చాలా కష్టపడాలి, కృషి పట్టుదల ఉండాలి. ఓకే, నీ తెలివితేటలు చూపించు, నీకు నేను హెల్ప్ చేస్తాను. కమాన్. 3 గంటల ముందే నాతో ఏదో చెప్పాలనుకున్నావంటే నీకేదో పరిష్కారం తట్టి ఉండాలి. చెప్పు, ఏమిటది అన్నాడు ఉత్సాహంగా. ఒక్క 10 సెకండ్ల పాటు మౌనంగా ఉండిపోయాడు గణేష్. ఏరా, చెప్పమంటున్నాగా. ఒకే నంబర్తో 4 లారీలు 4 దిక్కులుగా వెళ్ళాయి. విదుర్ ఎందులో వెళ్ళాడో అర్థం కావటం లేదు. అది తెలుసుకోవడం కష్టం కాదు సార్. కష్టం కాదా? చెప్పు. ఎలా తెలుసుకోవటం అడిగాడు ఏసీపీ. సార్, మీకు చెప్పగలంతటి వాడిని కాను, అయినా అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. రాత్రి 2 గంటల ప్రాంతంలో లారీలు 4 డైమండ్ అపార్ట్మెంట్స్ నుంచి బయలుదేరాయి అనుకుందాం. అపార్ట్మెంట్స్ దగ్గర సెంట్రీ ఒక్క లారీ అన్నాడు కదరా అన్నాడు ఏసీపీ. అవును సార్, ఒక్క లారీ. వాడు చూసింది సామాన్ లోడ్ చేసిన లారీ ఒకటే. కానీ బయట ఆ సమీపాల్లో ఆగిన మిగిలిన లారీలను చూసే అవకాశం లేదు కదా అన్నాడు. ఎస్, పాయింటే. చెప్పు తర్వాత. సార్, ఈ విషయంలో నేను కొంత సమాచారం సేకరించాను. ఆ లారీలకు వాడిన ఏపీ 36B16 9494 నెంబర్ గల ఒరిజినల్ లారీ సామ్రాట్ లారీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళది. ఎక్కువగా ఉల్లిపాయల లోడ్కి తిరుగుతుంది. అది గూడు లారీ కాదు. ఆ మాటకొస్తే సామ్రాట్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి గల 25 లారీల్లో దేనికి గూడు లేదు అంటూ ఆపాడు గణేష్. ఆశ్చర్యంతో ఏసీపీ కన్నులు విశాలమయ్యాయి. వెరీ ఇంట్రెస్టింగ్. తర్వాత కుతూహలంగా అడిగాడు ఏసీపీ నవీన్ పాండే. అంటే ఆ 4 లారీల్లో దేనికి ఆ నెంబర్ సొంతం కాదని తేలిపోయిందిగా సార్. అవసరానికి ముఖ్యంగా చెక్ పోస్టులను ఏమార్చడానికి లేదా మనల్ని రాంగ్ రూట్ పట్టించి కన్ఫ్యూజ్ చేయడానికి విదుర్ లారీలకు ఆ ఫేక్ నెంబర్ ప్లేట్లు వాడుకున్నారు. పోతే మన ప్రధాన సమస్య విదుర్ ఏ లారీలో ఎటు ప్రయాణం చేశాడన్నది.
లారీలు ప్రయాణించిన రూట్లలో సుమారు 150 కిలోమీటర్ల వరకే చెక్ పోస్టులను అవి దాటినట్టు రికార్డులున్నాయి. తర్వాత వీటి జాడలేదు. అంతేగా సార్? అఫ్కోర్స్ యు ఆర్ రైట్. నెక్స్ట్ అంటే ఆ దూరాన్ని క్రాస్ చేయగానే లారీలన్నీ నెంబర్ ప్లేట్లు తీసేసి తన ఒరిజినల్ నెంబర్ ప్లేట్లతో ప్రయాణించాయి అనుకుందాం. అవి ముందుకు వెళ్ళిపోయాయా, వెనుతిరిగి విజయవాడ వస్తున్నాయా మనకి అప్రస్తుతం. విజయవాడకు 200 కిలోమీటర్ల పరిధిలో గల అన్ని రూట్ల నుంచి తెల్లవారుజాము 4 గంటల నుంచి ఉదయం 8 గంటల లోపు అటు కానీ ఇటు కానీ ప్రయాణించిన గూడు లారీల నెంబర్లు సేకరించగలిగితే సమస్య పరిష్కారం అయిపోయినట్టే. కావచ్చు, కానీ అది చాలా లాంగ్ ప్రాసెస్ కదూ అన్నాడు ఏసీపీ నవీన్ పాండే. లేదు సార్, చాలా సింపుల్ ప్రాసెస్. ఎందుకంటే బిజీ రూట్లలో కూడా అన్ని గూడు లారీలు ప్రయాణించవు కదా. సాధారణంగా గూడు లారీలు ట్రాన్స్పోర్ట్ కంపెనీలకు చెంది ఉంటాయి. ఈ విషయంలో నేను కొంచెం అతిగా ప్రవర్తించి ఉంటే క్షమించండి సార్. మీ పేరు ఉపయోగించి ఆల్రెడీ నేను ఆయా లారీల నెంబర్లు సేకరించి విశ్లేషణ కూడా చేసేసాను చూడండి అంటూ జేబులోంచి కొన్ని పేపర్లు తీసి మడతలు విప్పి ఏసీపీ ముందుంచాడు గణేష్. సార్, నేను ఊహించింది నిజమైంది. ఒక్క హైదరాబాద్ రూట్లో, అది గుంటూరు మీదుగా వెళ్ళిన గూడు లారీ మాత్రం వెనక్కి విజయవాడ రాలేదు. మిగిలిన 3 రూట్లలో వెళ్ళిన గూడు లారీలు వేరే రూట్లలో వెనక్కి విజయవాడ వచ్చేసాయి. ఆ లారీల అసలు నెంబర్లను రెడ్ ఇంక్తో మార్క్ చేశాను చూడండి. అవన్నీ గూడు లారీలు. అవన్నీ ఒకే కంపెనీకి చెందినవి. ఆ కంపెనీ పేరు ఓపెరా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కంపెనీ. దీని బ్రాంచ్ విజయవాడలో ఉంది. దీని హెడ్ ఆఫీసు హైదరాబాద్. కంపెనీ ఎండీ అండ్ ఓనర్ కూడా ఒకడే. ఆయన పేరు కోసలరావు అంటూ గణేష్ వివరిస్తుంటే ఏసీపీ నవీన్ పాండే నిజంగానే ఆశ్చర్యచకితుడయ్యాడు. ఓర్ని చూసి రమ్మంటే కాల్చి వచ్చాడని హనుమంతుడిని కాదురా నేను అనాలి. చూడమని చెప్పకుండానే కాల్చి వడకట్టి తాగేశావు కదరా. నీలాంటి వాడు నా పక్కన ఉంటే చాలు, ఎలాంటి కేసైనా చిటికలో సాధించేయచ్చు అన్నాడు ఉత్సాహంగా. అంతా తమదయ సార్. ఏదో ఆ రాముడికి హనుమంతుడిలా నేను మీ ఫ్యాన్ని. చిన్నవాడినని చిన్నచూపు చూడకుండా నా ఐడియాని మీరు వినటమే చాలు. నాకు అవార్డు దక్కినంత ఆనందంగా ఉంది సార్ అన్నాడు సంతోషంగా గణేష్. నీలో పట్టుదల, కృషి ఉంటే అవార్డులు రివార్డులుగా వాటంతటా అవే నడుచుకుంటూ వస్తాయిరా. కీప్ ఇట్ అప్. ఆది నుండి నేను సందేహిస్తూనే ఉన్నాను విదుర్ వెనుక ఏదో బలమైన హస్తం ఉందని. అది కోసలరావని నువ్వు కనిపెట్టేశావు. బహుశా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కావచ్చు. చూద్దాం. విదుర్ని ఎంతవరకు కాపాడతాడో అది చూద్దాం. కానీ నువ్వు మాత్రం ఉండాల్సిన వాడివిరా. నేను స్పెషల్ పర్మిషన్తో ఈ కేసును డీల్ చేస్తున్నాను. ఆ విదుర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. రేపే నేను హైదరాబాద్ వెళ్తున్నాను. నువ్వు కూడా నాతో వస్తున్నావు నా అసిస్టెంట్గా. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అంటూ ఆనందంతో మురిసిపోయాడు గణేష్. షార్ప్గా సాయంత్రం 5 గంటలకు కారు దిగి లోపలికి వచ్చాడు కోసలరావు. అక్కడే రాలేదు, వెంట భార్య బాసురా, 3 ఏళ్ల కూతురు బేబీ శరణ్యలను వెంట పెట్టుకొచ్చాడు. వాళ్ళ కోసం ఎదురు చూస్తూ హాల్లోనే ఉన్నాడు విదుర్. ఆ సమయంలో మాన్విత కిచెన్లో మైసమ్మ వద్ద ఉంది. యజమాని రాకకు చూసి గోపయ్య కూడా గబగబా వచ్చాడు. లోపలికి వస్తూనే విదుర్ని చూసి కంటతడి పెట్టుకుంటూ కౌగిలించుకున్నాడు కోసలరావు. వాళ్ళిద్దరిది ప్రాణ స్నేహం. ఆ సంగతి కోసలరావు భార్య బాసులకు తెలుసు. అలాగని అందరూ స్నేహితుల్లా వాళ్ళెప్పుడూ కలిసి తిరగలేదు. ఎవరి పనిలో వారు బిజీగా ఉండేవారు. ముఖ్యంగా కోసలరావుకి తీరిక చిక్కటం కష్టం. కాబట్టి తనే వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తుండేవాడు విదుర్. అతడికి ఆ కుటుంబంలో ఎంత సాన్నిహిత్యం అంటే బాసు అతన్ని అన్నయ్య అని పిలిచేది. బేబీ శరణ్య విదుర్ వచ్చాడంటే మామయ్య అంటూ అతన్ని క్షణం కూడా వదిలేది కాదు. విదుర్కి బయట ఎంతమంది మిత్రులున్నా కోసలరావుతో స్నేహం వేరు. అందుకే బయట ఎవరికి వీళ్ళ స్నేహం గురించి అంతగా తెలియదు. వాళ్ళిద్దరిని చూస్తుంటే బాసురికి కంటతడి చేరింది. విశేషం ఏమంటే విదుర్ని అతడు ఓదార్చాల్సింది పోయి విదుర్ అతన్ని ఓదార్చవలసి వచ్చింది. ఏమిట్రా ఇది, ఊరుకో, నేను ఇంకా బాగానే ఉన్నాను కదా, ఊరుకోరా అన్నాడు. చాలా బాధగా ఉందిరా. ఎక్కడో ఉండాల్సిన నీ జాతకం ఎందుకిలా అడ్డం తిరిగిందో బోధపడ్డం లేదు. ఎంతకాలమిలా అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ కోసలరావు. ప్రతీకార పర్వం ముగిసే వరకు ఇలా తప్పదు. తర్వాత ఏమిటనేది పైవాడి ఇష్టం. దుష్ట శిక్షణకి రాముడిగానో కృష్ణుడిగానో భగవంతుడు డైరెక్ట్గా భూమి మీద పుడతాడంటారు. అలా అవకాశం లేనప్పుడు నాలాంటి వాళ్ళకి అప్పుడప్పుడు అవకాశం ఇస్తుంటాడు. కాదంటే ఇది కలిధర్మం కాబట్టి నా కథకి ఫినిషింగ్ టచ్ ఏమిటనేది ఆ దేవుడికే తెలియాలి. అమ్మ బాసురా,
ఎలా ఉన్నావు తల్లి అంటూ బాసురను పలకరించాడు. మేం బాగానే ఉన్నామన్నయ్య, మీ గురించే బాధంతా, ఎన్ని బాధలు పడుతున్నావో తలుచుకుంటే బాధగా ఉంది అంటూ చెమ్మగిలిన కళ్ళు తుడుచుకుంది బాసుర. కోసలరావును వదిలి బేబీ శరణ్యని ఎత్తుకుని ముద్దాడాడు విదుర్. మావయ్య, ఇంటికి ఎప్పుడు వస్తావు? బొత్తిగా రావటం మానేశావే అంటూ పాప అమాయకంగా అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక చిన్నగా నవ్వి, వస్తానమ్మా, త్వరలో వస్తాను అన్నాడు. అంతలో తన తల్లి తులసమ్మ గుర్తొచ్చింది. ఏరా, ఇంతకీ అమ్మ రాలేదా అని అడిగాడు. వేరే కారులో వస్తుంది, తను ఇక్కడ ఉన్నట్టు తెలియకూడదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, కాసేపట్లో వచ్చేస్తుంది. ఇంతకీ అమ్మాయి ఎక్కడరా, మాకు చూపించవా అన్నాడు కోసలరావు. ఓ సారీరా, మర్చిపోయాను. మాన్వి, ఓసారిలాగా అంటూ కిచెన్లోకి వినిపించేట్టు పిలిచాడు. అప్పటికే వారి రాకను గమనించినా కావాలనే మైసమ్మ వద్ద ఉండిపోయింది మాన్విత. విదురు పిలవగానే కిచెన్ వదిలి అందరి ముందుకు హాల్లోకి వచ్చింది. ఆమెను చూడగానే కోసలరావుల వదనాల్లో ఆనందం వికసించింది. వావ్, సో బ్యూటిఫుల్ అన్నయ్య, మీ జంట అదిరిందనుకో. ఎక్కడ పట్టావి ఈ పారిజాతాన్ని అంది ఎగ్జైటింగ్గా బాసుర. నేను పట్టడం ఏందమ్మా, ఈ రాక్షసే నన్నే పట్టేసింది, తప్పించుకోలేకపోయాను అన్నాడు విదుర్ నీరసంగా. అందమైన రాక్షసి కదా అంది ఫక్కున నవ్వుతూ బాసుర. అంతా నవ్వుకున్నారు హాయిగా. మాన్వి, ఈ క్షణం మనం ఇలా ఉన్నామంటే కారణం వీడు, నా ప్రాణమిత్రుడు కోసలరావు, తన భార్య బాసుర, నా సొంత చెల్లెల కన్నా ఎక్కువ, వారి పాప శరణ్య, తను మాన్విత అంటూ ఒకరినొకరి పరిచయం చేశాడు విదురు. నన్ను ఆశీర్వదించండి అన్నయ్య అంటూ తను వరుస కలిపేసి కోసలరావు దంపతులకు పాదాభివందనం చేసింది మాన్విత. చటుక్కున ఆమె భుజాలు పట్టి లేపింది బాసుర. ఏయ్, ఇప్పుడే నాకు పెద్దరికం మంటగట్టేకు, వయసులో నీకన్నా పెద్దదాన్నేమీ కాదనుకుంటా అంది నవ్వుతూ బాసుర. కావచ్చు, కానీ మీకు పెళ్ళయిందిగా, మీ దంపతుల ఆశీస్సులుంటే మాకు తొందరగా పెళ్ళవుతుందని ఆశ అంటూ సిగ్గుపడుతూనే మనసులో మాట చెప్పేసింది మాన్విత. అబ్బో అంటూ కళ్ళు విశాలం చేసి సాలోచనగా భర్త వంక చూసింది బాసుర. ఏమండో శ్రీవారు, మీ చెల్లెలు గడుసుదే, తన కోరిక విన్నారుగా, అప్లికేషన్ వేసేసింది. ఇక చొరవ చూపి ఆ 3 ముళ్ళు వేయించాల్సిన బాధ్యత మీదే అంది నవ్వుతూ. అయ్యయ్యో అంటూ కంగారు పడిపోయాడు విదుర్. చెల్లెమ్మ, తన మాటలేమీ పట్టించుకోవద్దు చెప్తున్నాను, ఉన్న బాధలు చాలవని ఇదొకట, ఇప్పుడేం అలాంటి ఆలోచనలు వద్దు అన్నాడు. వద్దనుకున్నవాడివి వెంట పెట్టుకొచ్చావు ఎందుకురా? తనేమన్నా కుక్కపిల్ల మేకపిల్ల అనుకున్నావా? ఆడపిల్ల, ఎవరు ఊరుకున్నా తను నా చెల్లెలయ్యాక నేను ఊరుకుంటానా? చెవి మేలేసి మరీ తాళి కట్టిస్తాను, నువ్వేం దిగులు పెట్టుకోవద్దు చెల్లాయి, నేనున్నాగా అంటూ మాట ఇచ్చేశాడు కోసలరావు. సరిగ్గా ఆ సమయంలోనే మరో కారు కూడా వచ్చి పోర్టుకోలో ఆగింది. కారు దిగి సరాసరి లోనికి వచ్చింది విదుర్ తల్లి తులసమ్మ. కొడుకుని చూడగానే పొంగుకొస్తున్న దుఃఖాన్ని బలవంతంగా అదుముకుంటూ నిలవలేకపోయా సోఫాలో కూలబడిపోయింది. కళ్ళు జలపాతాలయ్యాయి. తల్లిని చూడగానే విదుర్ కళ్ళల్లో చివ్వున పొంగింది కన్నీరు. ఆవిడ పాదాల వద్ద కూలబడిపోయాడు పసివాడిలా. తల్లి ఒడిలో ముఖం ముంచి చిన్నగా ఏడ్చేశాడు. ప్రేమగా కొడుకు జుట్టు నిమురుతూ చిత్తరోలా కొద్దిసేపు అలానే ఉండిపోయింది తులసమ్మ. ఆ తల్లి కొడుకుల్ని చూసి అక్కడ కంటతడి పెట్టని వారు లేరు. అంతవరకు దూరంగా నిలబడిన గోపయ్య తాత, కిచెన్లో ఉన్న మైసమ్మ కూడా దగ్గరికి వచ్చేశారు. ఉద్విగ్నభరితమైన ఆ క్షణాల్ని బాధగా చూస్తూ ఎడంగా నిల్చుండిపోయింది మాన్విత. నన్ను క్షమించమ్మా, నేను నీ కడుపున పుట్టుండకూడదు, నిన్ను చాలా క్షోభ పెట్టాను, నాలాంటి కొడుకు ఎవరికీ ఉండకూడదు అన్నాడు వృద్ధకంఠంతో విదుర్. తులసమ్మ గుండె రాయి చేసుకుంటూ పెట్టె చెంగుతో కళ్ళు ఒత్తుకుంది. ప్రేమగా కొడుకు భుజాలు పట్టి లేపి పక్కన కూర్చోబెట్టుకుంది. నాకు నీలాంటి కొడుకే కావాలిరా, జన్మలకి కావాలి. నన్ను క్షోభ పెట్టింది నువ్వు కాదు, మనల్ని క్షోభ పెట్టి ఈ దుస్థితికి తెచ్చిన ఆ దుర్మార్గుల్ని, శత్రువుల్ని వేసేయి, ఒక్కడు కూడా మిగలకూడదు. మన జోలికి వస్తే ఏమవుతుందో వాళ్ళకి తెలియాలి అంది స్థిరంగా. కానీ మధ్యలో నువ్వు నలిగిపోతున్నావు కదమ్మా, అదే నా బాధ అన్నాడు బొంగురుపోయిన గొంతుతో. ఎందుకురా బాధపడ్డం? యుద్ధానికి వెళ్ళే ప్రతి సైనికుడి తల్లి తన బిడ్డ క్షేమంగా యుద్ధక్షేత్రం నుంచి తిరిగి రావాలనే కోరుకుంటుంది. కానీ ఎంతమంది రాగలరు? శత్రువుని చంపాలి లేదా తను చావాలి, అదే యుద్ధ నీతి. న్యాయం చేస్తుంది అనే మాట నిజమైతే నువ్వే జయిస్తావు, శత్రుశేషాన్ని తుడిచేస్తావు. ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదు, ఎంత రోషంగా ఎంత నీతిగా బతికామన్నది ముఖ్యం అంటూ తన మాటల్ని ఆపింది తులసమ్మ. వదలనమ్మా, వాళ్ళని ప్రాణాలతో వదలను, వాళ్ళ
రక్తతర్పణంతో మృదంగ ఆత్మకు శాంతి కలిగిస్తాను. నీ ఆశీస్సులు ఉంటే చాలు అన్నాడు ఆవేశంతో విదుర్. మరోసారి కన్నీళ్లు పెట్టుకుంది తులసమ్మ. ఎంత చక్కటి పిల్ల, ముద్దమందారంలా ఉండేది మృదంగ. ఎప్పుడన్నా మీరు లింగాలపాడు వస్తే ఆంటీ ఆంటీ అంటూ నన్ను వదిలేది కాదు. అందానికి తగ్గ తెలివితేటలు, ఎంతో చదువు ఉంది, ఎంతో భవిష్యత్తు ఉంది. అందరిలాగే నేను పొరపాటు పడ్డాను. తనే నా కోడలనుకున్నాను. ఓసారి అడిగేశాను. లేదు అంది. మా మధ్య స్నేహం తప్ప మరేమీ లేదు. విదుర్ నా బెస్ట్ ఫ్రెండ్ అంది. అంతే. అమెరికా వెళ్ళి బయోటెక్నాలజీలో రీసెర్చ్ చేయాలని ఆశ. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. పెళ్లి మీద ఇంట్రెస్ట్ కూడా లేదంది. అంత మంచి పిల్లని కోడినో మేకనో కోసినట్టు గొంతు కోసి చంపారంటే ఆ రాక్షసులకు భూమి మీద బతికే హక్కు లేదు. ఆ పిల్ల తల్లిదండ్రులు ఆ రోజు ఎంత ఏడ్చారో నాకు తెలుసు. వాళ్ళ కడుపు కోతకి పరోక్షంగా నువ్వు కారకుడవయ్యావు. నీ మీద పగతోనే దాని ప్రాణం తీశారు. నేరం నీ మీద వేశారు. వాళ్ళని వదులకు. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. త్వరగా వాళ్ళని కడతేర్చు. మృదంగ ఆత్మకి శాంతి కలిగించు. అదే నా ఆశ. నా గురించి ఆలోచించుకు. కష్టాలు అలవాటైన దాన్ని అంటూ కళ్ళు తుడుచుకుంది. నీ ఆశ తీరుస్తానమ్మా. నువ్వు బతికే ఉండాలి. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నీకే లోటు రాదు. నీ ఆశీస్సులు నాకుండాలి అంటూ మాట ఇచ్చాడు విదుర్. అంతవరకు ఎడంగా నిలబడిన మాన్విత ఇక వాతావరణం తేలిక చేయకపోతే తల్లి కొడుకులు రోజంతా బాధపడుతూనే ఉంటారని గ్రహించింది. అంతేకాదు, తనని ఇంకా ఆవిడకు పరిచయం చేయనందుకు విదుర్ మీద కోపం కూడా వచ్చింది. అంతే. గబగబా ముందుకొచ్చి వంగి తులసమ్మ పాదాలకు నమస్కారం చేస్తూ, నన్ను ఆశీర్వదించండి అత్తయ్య అంది. ఈ కొత్త మలుపు ఏమిటో అర్థం కాక తులసమ్మకు షాక్. ఆమెకు ఇంతవరకు మాన్విత గురించి తెలియదు. కోసలరావు, బాసురా దంపతులు కూడా ఈ విషయం ఇంతవరకు గోప్యంగానే ఉంచారు. అందుకే మాన్విత అలా వరుస కలిపి పాదాభివందనం చేస్తుంటే నివ్వెరపోతూ అందరి వంక అయోమయంగా చూసింది. ఎవరమ్మాయి నువ్వు? మా బాసురా అక్క చెల్లివా? పైగా అత్తయ్య అంటున్నావు అని అడిగింది. బాసుర నవ్వుతూ వచ్చి తులసమ్మ పక్కన కూర్చుని, ముందు ఆశీర్వదించండి అత్తయ్య, తర్వాత మీకు తెలుస్తుంది అంది. సరే సరి, దీర్ఘాయుష్మన్ భవ, పైకిలే అంది తులసమ్మ. అయినా లేవలేదు మాన్విత. నాకు ఈ ఆశీర్వాదం చాలదు అంది. కళ్యాణ ప్రాప్తి రస్తు అని ఆశీర్వదించండి సలహా ఇచ్చింది బాసుర. అయ్యో, నువ్వు ఊరుకో చెల్లాయ్ అని అరిచాడు విదుర్. తీరిగ్గా తర్వాత తల్లికి చెప్పొచ్చు అనుకున్నాడు అతను. కానీ మాన్విత కావాలనే ఇరకాటంలో పెట్టేసింది. తులసమ్మకు కొద్దిగా అవగతమైనట్టుంది. వెంటనే కళ్యాణ ప్రాప్తి రస్తు అని కూడా ఆశీర్వదించేసి మాన్విత భుజాలు పట్టి పైకి లేపింది. నాంచకుండా, ఇప్పుడు చెప్పండి, ఎవరి అమ్మాయి? చూడ్డానికి రతనాల బొమ్మలా ఉంది అని అడిగింది. అత్తయ్య, ఇంకా అర్థం కాలేదా? రాముడు ఎక్కడుంటే అదే నా అయోధ్య అంటూ ఆనాడు రాముడి వెంట వనవాసానికి వెళ్ళింది సీత. ఇప్పుడు ప్రేమించిన వాడు ఎక్కడుంటే అదే తన లోకం అనుకుని అన్నయ్య విదుర్ వెంట వచ్చేసింది మాన్విత. కాదంటే పెళ్ళయ్యాక సీతారాములు వనవాసం వెళ్ళారు. వీళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు. అదే తేడా. అందుకే నీ కాళ్ళు పట్టుకుంది. నచ్చలేదంటే చెప్పు, వెనక్కి పంపించేస్తాడు అన్నయ్య అంది నవ్వుతూ బాసుర. నాకు ఇంకా చత్వారం రాలేదమ్మాయి. నచ్చలేదని చెప్పడానికి కుందనాల బొమ్మలా ఉంది. ఏరా అబ్బాయి, బాసుర చెప్పింది నిజమేనా అంటూ కొడుకుని అడిగింది తులసమ్మ. వాడిని అడిగితే ఏం చెప్తాడమ్మా? బాసుర చెప్పింది అక్షరాల నిజం. ఇన్ని రోజులు వీడు బెజవాడలో తలదాల్చుకుంది కూడా ఈ అమ్మాయి ఫ్లాట్లోనే. ఒరే విదుర్, వాళ్ళు మాటల్లో పడితే మనల్ని పట్టించుకోరు కానీ పద మేడ మీదకి వెళ్ళి కూర్చుందాం అంటూ అక్కడి నుంచి కదిలాడు కోసలరావు. విదుర్ లేవగానే మాన్వితను లాగి తన పక్కన కూర్చోబెట్టుకుంది తులసమ్మ. అమ్మ, ముందే చెప్తున్నాను, పెళ్ళి గిళ్ళి అంటూ వీళ్ళ మాటలు నమ్మి నన్ను ఒత్తిడి చేయొద్దు. తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు. కోసలరావును అనుసరిస్తూ తల్లిని హెచ్చరించాడు విదుర్. సరే మేము మాట్లాడుకుంటాంలే, మీరు వెళ్ళండి అంది నవ్వుతూ తులసమ్మ. కోసలరావు విదుర్లు మేడ మీదకి వెళ్ళిపోయారు. మాన్వితను చూడగానే తులసమ్మ మనసు తేలిక పడిపోయింది. కొడుకు పెళ్లి చేసే యోగం తనకు లేదని ఇంతకాలం చాలా బాధపడేది. ఇప్పుడు ఆ బాధ తొలగిపోయింది. ఉన్నంతకాలం కలిసే ఉంటారు, పోతే కలిసే వెళ్ళిపోతారు. ఏమో, ఈ పిల్ల తాళి గట్టిదైతే విదుర్ ఎప్పుడూ క్షేమంగా ఉండొచ్చేమో అనిపించింది ఆవిడకు. ఆప్యాయంగా మాన్వితను పక్కన కూర్చోబెట్టుకుని నెమ్మదిగా వివరాలను తెలుసుకోనారంభించింది. మేడ మీద బాల్కనీ స్నేహితులిద్దరూ పక్కన కూర్చున్నారు. పెరట్లో సపోటా చెట్టు కాయలు విరగ్గాసింది. దూరకాయలు కొరికి తింటూ హ్యాపీగా ఎగురుతున్నాయి చిలుకలు.
వాటిని చూస్తూ మౌనంగా ఉండిపోయారు. ఆకాశం మబ్బులు పట్టి సూర్యుడు అగుపించటం లేదు. అలాగని వాన పడే సూచనలు లేవు. వాతావరణం చల్లగా ఆహ్లాదభరితంగా ఉంది. రాత్రి కురిసిన భారీ వర్షం హైదరాబాద్ పరిసరాల్లో లేదు. ఉదయం ఇక్కడికి వచ్చినప్పుడు వాన రావచ్చనిపించింది, కానీ అలా జరగలేదు. ఆ చిలుకలు చూడగా విదుర్ ఎంత హాయిగా ఉన్నాయో. మనుషులమై ఉండి మనం ఎందుకలా ఉండలేకపోతున్నాం? ఉన్నట్టుండి అడిగాడు కోసలరావు. తమాషాగా నవ్వాడు విదుర్. నీ ప్రశ్నలోనే సమాధానం కూడా ఉందిరా. మనుషులం కదా, మనం హాయిగా ఉండాలనుకున్నా సమాజం ఉండనీయదు. అందుకు ఉదాహరణ నా జీవితమే అన్నాడు. నాకు చాలా బాధగా ఉందిరా. చీమకి కూడా హాని తలపెట్టని మంచి మనసు నీది. హంతకుడిగా ముద్ర వేయించుకుని హత్యలు చేయగలుగుతున్నావంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నమ్మినా నమ్మకపోయినా వాస్తవం అదే కదా. ఎర్రగా కాలిన ఇనుము సుత్తి దెబ్బలు తిన్నాకే ఎటు వంచితే అటు వంగుతుంది. జీవితంలో ఎదురు దెబ్బలు తిన్న మనిషి కూడా అంతే. రాటు తెలిపోతాడు. తనైనా చావాలి, ఎదుటివాడినైనా చంపాలి. తప్పదు కావచ్చు, కానీ నీ జీవితం ఏమైపోతుందని భయంగా ఉంది. నువ్వు ఒక్కడివే అనుకుంటే ఇప్పుడు నీకు తోడు మాన్విత. భయం దేనికి అంటూ నవ్వేశాడు విదుర్. విదుర్ అంత కాన్ఫిడెంట్గా ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నాడో అర్థం కావటం లేదు కోసలరావుకి. ఈ సృష్టిలో ఏది వృధాగా జరగటం లేదు. సృష్టి ముందుకు సాగాలంటే చావు పుట్టుకలు తప్పవు. ఒక్క నిమిషం గుర్తుపెట్టుకోరా కోసల. భూమి మీద ప్రతి జీవి నుంచి ఏదో ఒక ఉపకారం జరుగుతూనే ఉంది. ఉపకారాన్ని అనుసరించే అవకాశం లేదా హాని కాసుకునే ఉంటుంది. మరో జీవికి ఆహారంగా తప్పదు. ఈ క్రమంలోనే మానవుల్లో అధర్మం పెచ్చిమీరినప్పుడు తను అవతరించి దుష్ట శిక్షణ చేస్తానంటాడు గీతలో కృష్ణుడు. అధర్మం పెచ్చిమీరినప్పుడు అన్నాడు, కానీ అధర్మాన్ని అలా అనలేదు. అంటే ధర్మం అధర్మం సమతూకం తప్పి అధర్మానికి పై చేయనప్పుడని అర్థం. చేయించేది అంతా నేనే, నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివి అన్నాడు అర్జునుణ్ణి. అంతే కదా, మన చేతుల్లో ఏది లేదని తెలిసాక ఇక బాధ దేనికి? సో నేను నిమిత్త మాత్రుణ్ణి. కర్తవ్యం నా వంతు, జరగాల్సింది జరుగుతుంది. అంతేగాని ఒకటేగా బాధ. ఒక చీమ కుడితే వెంటనే చంపేస్తాం, దోమ కుడితే చంపేస్తాం, చిన్న పాము మన మీదకి వస్తే కొట్టి చంపేస్తాం. కానీ ఒక సాటి మనిషికి హాని చేస్తుంటే, కీడు తలపెడితే, స్వార్థంతో చంపేస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నాం. ఏమీ చేయలేక న్యాయం కోసం న్యాయస్థానం ముందు నిలబడుతున్నాం. కొన్ని కేసులు సంవత్సరాలు నడిచినా పరిష్కారం కావటం లేదు. బాధితులకు కావలసింది సత్వర న్యాయం. అతడితో ఏకీభవిస్తున్నట్టు తల ఊపాడు కోసరావు. ఓకే, చట్టాలను మనం మార్చలేం, వ్యవస్థను మార్చలేం. సో లీవ్ ఇట్. చెప్పరా, నెక్స్ట్ ఏం చేయబోతున్నావు? సోఫాలో వెనక్కి వాలుతూ అడిగాడు కోసలరావు. ఆ తండ్రి కొడుకుల్ని చంపి మృదంగా ఆత్మకు శాంతి కలిగించందే నాకు నిద్ర రాదు. ఆ ప్రయత్నంలో మరికొందరు పోవచ్చు. వాళ్ళ అంతు చూశాకే మిగిలిన పనులు అన్నాడు విదుర్. లేదు, ఈ లోపల నువ్వు పూర్తి చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఏమిటవి? చెప్తాను. పోరు మొదలైతే జయాపజయాలు ఎవరివో చెప్పలేము. కాబట్టి అంతిమ పోరాటానికి ముందే ముఖ్యమైన బాధ్యతలు పూర్తి చేయటం తెలివైన పని కదా. నువ్వు చెప్పేది మా పెళ్లి గురించా? ప్రస్తుతం నాకు ఆలోచన లేదు. నేను మాట్లాడేది పెళ్లి గురించి కాదు, ఫార్ములా గురించి అన్నాడు. భద్రంగా ఉంది కదా, దాని భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదు. కానీ ఆ వివేక్ పెదవ ఎంతో కొంత వాసన పసిగట్టినట్టున్నాడు. 3 రోజుల కిందట నా వరకు వచ్చాడు. నాకేం తెలియదని పంపించేశాను. ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే, రేపు ఎటు తిరిగి ఎటు వచ్చినా ఈ లోపలే ఫార్ములాలు నమ్మకమైన వాళ్ళ చేతుల్లో పెట్టాలి. మన ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే సమయం దగ్గర పడింది. ముందు ఈ పని ముగించి తర్వాత తండ్రి కొడుకుల సంగతి చూడమంటున్నాను. ఆ మాటలు వినగానే విదుర్ ముఖం ప్రకాశవంతమైంది. అతని కళ్ళ ముందు మెదిలాడు ఆచార్య అగ్నివేష్ సిద్ధప్ప స్వామిగళు. ఈ పేరు చివర గళు శబ్దం కన్నడంలో బహువచనం. దీనికి స్వామివారు అని అర్థం. ఆయన కర్ణాటకలో ఉంటాడు. ధారవాడ జిల్లాలో ధారవాడ సిటీకి 20 కిలోమీటర్ల దూరంలో ఆయన పవిత్ర ఆశ్రమం ఉంది. స్థానికంగా ఆయన్ని సిద్ధప్ప స్వామి అంటారు ఆత్మీయంగా. స్వతహాగా ఆయన షిరిడీ సాయినాథుని భక్తుడు. బాబా పట్ల ఎనలేని భక్తి. బాబా అడుగుజాడలోనే నడుచుకుంటాడు. 25 ఎకరాల పచ్చని తోటలో ఉంది ఆ సుందరమైన సాయినాథుని ఆలయం. దాన్ని ఆనుకునే ఆచార్యుడి ఆశ్రమం
ఉంది. ఇక మిగిలిన తోటలో చెట్ల కింద ఆహ్లాదకరమైన వాతావరణంలో అనేక పర్ణశాలలు కనిపిస్తాయి. ఆచార్య అగ్నివేష్ సిద్ధస్వామి గొప్ప ఆయుర్వేద వైద్యుడు. అందుకే ఆచార్యుడై ఎందరో ఆయుర్వేద విద్యార్థులకు ఆయన పరమ గురువయ్యాడు. ఎక్కడెక్కడి నుంచో పేద బిక్కి అన్ని వర్గాల జనం అక్కడికి వచ్చి దీర్ఘకాల రోగాలకు వైద్యం చేయించుకుంటారు. ఆయన శిష్యులు ఇతర ఆయుర్వేద వైద్య గురువులు నామమాత్రం ఫీజుతోనే రోగాలకు అక్కడ ఉచితంగా సేవలు అందిస్తుంటారు. దాతలు ఇచ్చిన విరాళాలతో లాభాపేక్ష లేకుండా వైద్య సేవలు జరుగుతుంటాయి. అంతేకాదు సాధారణ రోగాలకు సంబంధించిన ఆయుర్వేద మందుల్ని తయారు చేసి పేద ప్రజలకి అందుబాటులో ఉండేలా తక్కువ ధరలకి కర్ణాటకలోని తమ బ్రాంచీల ద్వారా అమ్మిస్తుంటారు. ఇందుకోసం పక్కనే 5 ఎకరాల స్థలంలో మందుల కర్మాగారం ఉంది. అక్కడే అనేక మూలికా ఔషధి మొక్కల్ని పెంచి మందుల తయారీకి వినియోగిస్తుంటారు. మందుల తయారీ యూనిట్లో పనిచేసేవారు కూడా నిస్వార్థ శిష్యులే. సుమారు 70 ఏళ్ల ఆచార్యుడు శాంతస్వరూపి. కళల్లో అద్వితీయమైన తేజస్సు, పెదవుల మీద చిరగని చిరునవ్వు ఆయన ప్రత్యేకత. సదా సాయినాథుని భక్తి పారవస్యంలో ఉంటాడు. నిరాడంబరుడు. ఒంటి మీద కాషాయ అంగారక మాత్రం ధరిస్తాడు. ఆయన జుట్టు, గడ్డం, మీసాలు ముగ్గుపుట్టలా తెల్లబడిపోయాయి. నిత్యం యోగాభ్యాసంతో సన్నగా పొడవుగా ఉండే ఆయన శరీరం వజ్ర సమంలా అనిపిస్తుంది. గొంతు మేఘగర్జనలా ఉంటుంది. చూడ్డానికి అపర సాయినాథుని అవతారంలా ఉంటాడు. అసలు ఆయన్ని చూస్తేనే చాలు సగం జబ్బు నయమైపోతుందని భావిస్తారు రోగులు. 6 భాషల్లో ఆయన అనర్గళంగా మాట్లాడగలడు. అనడానికి కన్నడి గుడైనా కొత్త వాళ్ళకి ఆయన మాతృభాషతో కనిపెట్టి చెప్పటం కష్టం. అలాంటి ఆచార్య అగ్నివేష్ సిద్ధప్ప స్వామితో కొంతకాలంగా పరిచయం, ప్రత్యేక అనుబంధం ఉంది కోసలరావుకి. అతడి బంధువర్గంలో అనేకులు ఆశ్రమంలో చేరాకే స్వస్థత పొందారు. కోసలరావు ఆశ్రమానికి బోలెడు సొమ్ము విరాళంగా కూడా ఇచ్చి ఉన్నాడు. ఆ చనువుతోనే గతంలో ఒకసారి విధిర్తో కలిసి వెళ్ళి ఫార్ములా విషయం ఆచార్యుడితో ప్రస్తావించడం జరిగింది. నువ్వు ధార్వాడ్ వెళ్ళి గురువుగారిని కలిసావా? వారు క్షేమమే కదా? ఏమన్నారు? ఆలోచనల నుంచి బయటపడుతూ అడిగాడు విదుర్. ఆయన క్షేమానికి వచ్చిన లోటు ఏమీ లేదు. అప్పట్లో మన ఇద్దరం కలిసి వెళ్ళి మాట్లాడి రావటమే. మళ్ళీ వెళ్ళటం కుదరలేదు. బట్ ఫోన్లో టచ్లోనే ఉన్నాను. ఈ నెలాఖరున 3 ఎన్ఆర్ఐలు శ్రీనివాస్ కొంపెల్ల, వినోద్ సూరపనేని, సుధీర్ తొండెపు ఇండియా వస్తున్నారు. వాళ్ళ రాకతో నీ ఫార్ములా కార్యరూపం దాలుస్తుంది. నీ ఆశయం నిలవేరుతుంది. సో మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం వివరించాడు కోసలరావు. అతడి మాటలు విదురికి చాలా సంతోషాన్ని, అమితానందాన్ని కలిగించాయి. ఉద్వేగభరితంగా చూశాడు. నా కళ సాకారం అయితే, నా ఆశయం సిద్ధిస్తే అంతకు మించి ఆనందం ఏముందిరా? నీలాంటి ఆప్తిమిత్రుడిని కలిగి ఉండటం నిజంగా నా అదృష్టం. అంతా సాయినాథుని కరుణ అన్నాడు విదుర్. అదృష్టం నీది కాదురా, ఈ దేశంలో సామాన్య ప్రజలది. వాళ్ళ ఆయురారోగ్యాల కోసం సంజీవని వంటి ఒక మెడిసిన్ను అందించబోతున్నావు. వాళ్ళు ఎప్పటికీ నేను మర్చిపోరు. ఒరే కోసల, నా ఆశయంతో పాటు నాశ కూడా నెరవేరాలి. అది కూడా ముఖ్యమే. అదేమిటో తెలుసా? నేను ఉన్నా పోయినా కూడా అమ్మకు ఏ లోటు రాకూడదు. ఇక తను కష్టపడకూడదు. బతికినంతకాలం హ్యాపీగా ఉండాలి. అందుకోసం ఒక అందమైన భవనం ఖరీదు చేయాలి. అది ఆసుపత్రికి సమీపంలో ఉండాలి. ఎప్పుడూ ఆమెను కనిపెట్టుకొని చక్కగా చూసుకోవడానికి గోపయ్య, మైసమ్మ దంపతుల వంటి నౌకర్లు ఉండాలి. అమ్మకు పూల మొక్కలన్నా తోటలన్నా చాలా ఇష్టం. బంగాళాను చుట్టి అందమైన పూల తోట ఉండాలి. మనసులో మాట చెప్పాడు విదుర్. ఉంటుందిరా, మేముండగా తనకి లోటేమిటి? అమ్మ గురించి ఎప్పుడు నువ్వు దిగులు పెట్టుకోకు. మనం అనుకున్నట్టుగా నీ ఫార్ములా విషయంలో ఈ డీల్ ఓకే అయితే అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. కానీ ఈ లోపల నీ ఆచూకీ ఆ సర్వాగాడికి తెలిస్తే ఊహించని పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుచేత మీ ఇద్దరూ ఇక్కడ ఎక్కువ రోజులు ఉండటం మంచిది కాదు. మానవితను తీసుకుని కర్ణాటక వెళ్ళిపో. హ్యాపీగా తిరగండి. ఈ నెలాఖరున 27వ తారీఖు నాటికి మీరు ధారవాడ చేరుకుంటే చాలు. అక్కడ మనం గతంలో బస చేసిన
అదే హోటల్లో కలుసుకుందాం, ఏమంటావు వివరించాడు కోసలరావు. ఓకేరా, బట్ చిన్న చేంజ్ ఉంది అన్నాడు విదుర్. ఏమిటా చేంజ్? నేను ఒక్కడనే కర్ణాటక వెళతాను. అమ్మకు తోడుగా మాన్విత ఇక్కడే ఉంటుంది. అదేమిటి? అదంతే, ఆ పిచ్చిది అంటే పడిచేస్తుంది. అలాగని దాని భవిష్యత్తు నాశనం చేయలేను. ఉంటానో పోతానో నాకే తెలియని పరిస్థితి నాది. తను అమ్మతో ఉంటే రేపు నేను పోయినా తను అమ్మను బాగా చూసుకుంటుందన్న తృప్తితో నా ఆత్మ శాంతిస్తుంది. విదుర్ ఉద్దేశం పూర్తిగా అర్థం కాక ఆశ్చర్యపోతూ చూశాడు కోసలరావు. ఏరా, నిజం చెప్పు, నువ్వు మానవితను ప్రేమించడం లేదా అని అడిగాడు. ఎందుకు వచ్చింది ఆ డౌటు? తను నా ప్రాణంరా. అలాగని స్వార్థంతో తన జీవితాన్ని నాశనం చేయలేను కదా. అమ్మతో ఉంటే తను క్షేమంగా ఉంటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. తను తల విదిలించాడు కోసలరావు. నీ నిర్ణయాన్ని అమ్మ అంగీకరించదనుకుంటాను. చూద్దాం. అన్నట్టు నీకు సంగతి తెలుసా? బెజవాడలో నీ కేసు విచారించిన జడ్జి లోకనాథం గారు హైకోర్టు జడ్జిగా హైదరాబాద్ వచ్చేసారు తెలుసా అని అడిగాడు. తెలుసురా, ఆయనే నాకు స్ఫూర్తిదాత. ఫోన్లో 2 సార్లు మాట్లాడాను. వెరీ గుడ్. అలాంటి పెద్దలతో టచ్లో ఉండటం మంచిదే. అవును, ఏరా, మనం మేడ మీదకి వచ్చి ఇంతసేపు అయింది, కనీసం కాఫీ కూడా తెచ్చి ఇవ్వలేదు. ఇది ఎవరు? వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు? పద చూద్దాం అంటూ లేచాడు కోసలరావు. ఏముంది, కబుర్లలో పడిపోయి ఉంటావు అంటూ తను లేచాడు విదుర్. ఏం కబుర్లు? నీ మీదో నా మీద కుట్ర చేస్తున్నారంటవా? కమాన్. నవ్వుతూ మెట్ల వైపు దారి తీశాడు కోసలరావు. అక్కడే మెట్లు ఎక్కిపోతున్న తులసమ్మ ఇద్దరూ మెట్లు దిగి రావటం చూసి కిందే ఆగిపోయింది. మానవిత కానీ బాసురు కానీ హాల్లో ఎవరూ లేరు. కిచెన్లోంచి మాటలు నవ్వులు వినిపిస్తున్నాయి. అబ్బాయి కోసలరావు, నీతో ముఖ్య విషయం చెప్పాలయ్యా అంది మెట్లు దిగిన ఇద్దరిని చూస్తూ తులసమ్మ. చెప్పమ్మా, ఏమిటది అడిగాడు కోసలరావు. ఏం లేదు, బాసురా ఇంత క్రితమే మీ పురోహితుడితో ఫోన్లో మాట్లాడింది. పురోహితుడా అని అరిచాడు ఆమె మాటలకు అడ్డొస్తూ విదుర్. ఓకే కోసల, నువ్వు తమాషా కన్నా అదే నిజంలా ఉందిరా. వీళ్ళు నా మీద కుట్ర చేస్తున్నట్టున్నారు. అమ్మా, ఇప్పుడు పురోహితుడి అవసరం ఏముందని గాబరాగాడి అరిచాడు విదుర్. కాసేపు నువ్వు నోరు మూస్తావా? అవసరం ఉందనే ఫోన్ చేసింది. ఇదిగో కోసలరావు, వీడి మాటలు పట్టించుకోకు. రేపు ఉదయం 11 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉందట. ఆ ముహూర్తానికి విదుర్ మాన్వితలకు పెళ్లి జరిగిపోవాలి. ఇక్కడే ఈ హాల్లోనే మన సమక్షంలో సింపుల్గా కానిచ్చేద్దాం. పరిస్థితులు బాగుండలేదు కాబట్టి ఎవరిని పెళ్లికి పిలవాల్సిన అవసరం లేదు. అత్యంత గోప్యంగా ఈ పెళ్లి జరిగిపోవాలి, కానీ శాస్త్ర ప్రకారం జరగాలి అంటూ అసలు సంగతి చెప్పేసింది. అమ్మా, నాకు చెప్పావు కదా, ఇక వదిలే, అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను అన్నాడు ఉత్సాహంగా కోసలరావు. ఇది అన్యాయం, అక్రమం అని అరిచాడు నీరసంగా విదుర్. కోసలరావు కానీ తులసమ్మ కానీ విదుర్ ఆక్రోశాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. అమ్మ, మా పెళ్ళికి తొందర ఏమొచ్చింది? మా పెళ్ళి ఇప్పుడు వీలు కాదు. రేపు నేను కర్ణాటక వెళ్ళాలి. పెళ్లి చేసుకుని దాన్ని తీసుకుపో అంతే. మాన్విత ఒత్తిడి చేసిందా? అదెక్కడ? ఇక్కడ అంటూ కిచెన్ నుంచి బయటకు వచ్చింది మాన్విత. నేనేం ఒత్తిడి చేయలేదు. మధ్యలో నన్ను లాగొద్దు చెప్తున్నాను. అత్తయ్య ఏం చెప్తే అది నాకు ఓకే అంతే అంది. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి కావటంతో ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక నీరసంగా అక్కడే మెట్ల మీద కూర్చుండిపోయాడు విదుర్. మర్నాడు ఉదయం సమయం 10 గంటలు. గెస్ట్ హౌస్ హాల్లో మాన్విత విదుర్ల వివాహం. తల్లి మాట కాదనలేక పెళ్లికి అంగీకరించక తప్పలేదు విదుర్కి. ఉదయం నుంచి ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. అయితే ఒక ఆర్భాటం లేదు, అట్టహాసం లేదు. అంతా సింపుల్. బాజా భజంత్రీలు, మేళతాళాలు కానీ, స్నేహితులు, బంధువర్గం కానీ లేదు. ఎందుకంటే ఇది గోప్యంగా జరుగుతున్న వివాహం. ముఖ్యంగా ఈ పెళ్లిలో ఆడపెళ్లి వారు ఒక్కరూ లేరు. అయినా మాన్వితకు దిగులు లేదు. అతడే తన సర్వం అని నమ్ముకొని వచ్చాక ఇక బాధ ఏముంది? తన వరకు చాలా ఉత్సాహంగా ఉంది. అయితే కాళ్ళు కడిగి కన్యాదానం ఎవరు చేయాలనేది సమస్య. మొదట కోసలరావు దంపతుల చేత చేయించాలనుకుంది తులసమ్మ. కానీ అతనికి అర్జెంట్ ఆఫీస్ పనులున్నాయి, అవి చూసుకుని రావాలి. ఉదయం నుంచి ఉండటం సాధ్యం కాదు, పెళ్లి సమయానికి వచ్చేస్తా అన్నాడు. దాంతో వృద్ధ దంపతులైన మైసమ్మ, గోపయ్య దంపతులకు ఆ అవకాశం లభించింది. బిడ్డలు లేని తమకు ఈ విధంగా మాన్వితను తమ బిడ్డగా కన్యాదానం చేయడం గొప్ప అదృష్టంగా భావించి పొంగిపోయారు దంపతులు. రాత్రికి రాత్రి అందరికీ అవసరమైన నూతన వస్త్రాలు గరిచేసి తేవటం జరిగింది. పెళ్లికి కావాల్సిన సంబరాలు రెడీ చేసుకున్నారు. శాస్త్రోక్తంగా వివాహం జరిపించడానికి హాల్లోనే ఏర్పాట్లు జరిగాయి. పూలమాలలు, మామిడాకుల తోరణాలతో హాల్ అంతా చక్కగా అలంకరించారు.
కోసలరావు ఇంటి పంతులు వయసు మళ్ళిన శాస్త్రులు గారు, అనుభవం నిండిన వేద పండితుడు. వివాహ వేదికను చక్కగా ఏర్పాటు చేసి హోమాగ్ని రగిల్చి వివాహ తంతు ఆరంభించాడు. కొడుకు కోడల్ని పెళ్లి దుస్తుల్లో చూసి మురిసిపోయింది తులసమ్మ. పెళ్లి కూతురిగా బంగారు బొమ్మలా ఉంది మాన్విత. విదురు పెళ్లి కుమారుడి దుస్తుల్లో మరింత కళకళలాడిపోతున్నాడు. ముందుగా విదురుని కూర్చోబెట్టి పూజలు చేయించాక వధువుని పిలిపించాడు. ఆమెను విదురు సరసన కూర్చుండజేసి వేద మంత్రాలతో విధి విధానంగా వివాహతంతో ఆరంభించాడు శాస్త్రులు గారు. జూబ్లీ హిల్స్లోని ఒపేరా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ ఆఫీసు. ఉదయం 9 గంటలకే ఆఫీస్కి వచ్చి ఫైళ్లు చూడడం ఆరంభించాడు కోసలరావు. జూబ్లీ హిల్స్ నుంచి ఆ చివర ఉన్న వనస్థలిపురం చేరాలంటే ఎంత లేదన్నా 1 గంట సమయం పడుతుంది. అక్కడ ముహూర్తం 11:20 అంటే కనీసం తను 10 గంటలకు ఇక్కడ పనులు ముగించుకుని బయలుదేరాలి. అందుకే ఆఫీస్ పనిలో పూర్తిగా మునిగిపోయాడు కోసలరావు. ఎలాగో 10 గంటలకు పనులు ముగించుకొని 10:05 బయలుదేరబోతుండగా ప్యూన్ అతడి ఛాంబర్లోకి వచ్చాడు. సార్, విజయవాడ ఏసీపీ నవీన్ పాండే గారట మిమ్మల్ని కలవాలంటున్నారు అని చెప్పాడు. కోసలరావుకి షాక్. ఊహించని పరిణామం ఇది. అవతల విదురు పెళ్ళి, తను వెళ్ళాలి. ఈ టైంలో ఆయన రాక ఇబ్బందికరం. అయినా ఇంత త్వరగా ఆయన ఇక్కడి వరకు రాగలిగాడంటే ఏదో క్లూ దొరికే ఉంటుంది. వచ్చింది పోలీసు ఉన్నతాధికారి. కలవనంటే మరిన్ని అనుమానాలకు దారితీస్తుంది. తప్పదు, కలవాలి. తనలోని భావాలను నడుచుకుని ముఖ నిండా నవ్వు పులుముకుంటూ స్వయంగా అతనే వెళ్ళి ఏసీపీని లోనికి ఆహ్వానించి తీసుకొచ్చాడు కోసలరావు. డోర్ మూసి వెళ్ళిపోయాడు ప్యూన్. ప్లీజ్ సార్, టేక్ యువర్ సీట్ అంటూ ఎదురుగా సీటు చూపించి తన సీట్లో కూర్చున్నాడు కోసలరావు. ఏసీపీ కూర్చున్నాడు. ఆయనకు ఎడంగా చేతులు కట్టుకు నిలబడ్డాడు సార్జెంట్ గణేష్. చెప్పండి సార్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఏదన్నా సరుకు విదేశాలకు పంపించాలా లేక దిగుమతి చేసుకోవాలా అని అడిగాడు పొలైట్గా. కోసలరావు ప్రశ్నకు బదులు చెప్పకుండా ఓసారి ఆఫీస్ను కలిగి చూసి ఆలోచనగా తన దృష్టిలో కోసలరావు మీద నిలిపాడు నవీన్ పాండే. సీరియస్గా చూశాడు. నేను వ్యాపారిని కాదు, పోలీస్ ఆఫీసర్ని. ఒక విషయం క్లారిఫై చేసుకోవడానికి ఇంత దూరం రావాల్సి వచ్చింది అన్నాడు. సారీ సార్, నేను వ్యాపారిని, అందుకే ఎవరు చెప్పిన వ్యాపార కోణంలోనే ఆలోచిస్తాను. ఎనీవే, నా వల్ల మీకు క్లారిఫై కావాల్సిన విషయం ఏమిటి? పెద్దవాళ్ళ మీద చిరునవ్వు చెరగనీయకుండా అడిగాడు కోసలరావు. మీ ఫ్రెండ్ విదురు ఎక్కడా? సూటిగా అడిగాడు. ముఖం చుట్టించాడు కోసలరావు. మీరు వచ్చింది క్లారిఫై చేసుకోవడానికి కాదు, ఎంక్వైరీకి వచ్చినట్టుంది. రాంగ్ ప్లేస్ ఎట్ రాంగ్ టైం. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. నో మిస్టర్ కోసలరావు, రైట్ టైం ఎట్ ది రైట్ ప్లేస్. యూసీ, మా వద్ద ఇన్ఫర్మేషన్ రాంగ్ కాదు. మీ లారీలోనేవాడు బెజవాడ నుండి హైదరాబాద్కి రహస్యంగా షిఫ్ట్ అయ్యాడు. వాడు మీ ఫ్రెండ్ అయినా అయి ఉండాలి, బంధువైనా అయి ఉండాలి. ఒక నోటోరియస్ క్రిమినల్కి మీ ఫుల్ సపోర్ట్ ఉంది. ఓ షిట్, ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు సే. ఏం మాట్లాడుతున్నారు? అసలు విదురు ఎవడు? హూ ఈజ్ దిస్ విదుర్? అమాయకంగా చూస్తూ కొంచెం కూడా తడబడకుండా ఎదురు ప్రశ్న వేస్తున్న కోసలరావుని చూసి కొద్ది క్షణాలు డంగైపోయాడు ఏసీపీ. తను కావాలని అబద్ధం చెప్తున్నాడా, నిజమే చెప్తున్నాడా అర్థం కాలేదు. తల తిప్పి సార్జెంట్ గణేష్ వంక చూశాడు. అతడు కళ్ళతోనే ఏదో సైగ చేశాడు. ఈ తతంగమంతా కోసలరావుకి చికాగ్గా ఉంది. అవతల విదురు పెళ్ళి, తను బయలుదేరకపోతే సమయానికి అందుకోలేడు. తాళి కట్టేలోగా అక్కడ ఉండాలని మరీ చెప్పాడు వాడు. ఈ ఏసీపీ చూస్తే బంకలా వదిలేలా లేడు. అలాగని తను కాదని బయలుదేరినా ప్రమాదమే. ఆయన డౌట్ బలపడి ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఏసీపీ నవీన్ పాండే గొంతు వినిపించడంతో కోసలరావు ఆలోచనలు చెరిగిపోయాయి. సో మీకు విదురు ఎవరో తెలియదు అంటారు అని అడిగాడు ఏసీపీ నవీన్ పాండే. అదేగా చెప్తున్నాను, తెలీదు బదిలిచ్చాడు. మీకు తెలియకుండానే బెజవాడ నుండి హైదరాబాద్ వరకు మీ సరుకు గూడు లారీలో విదురు ప్రయాణం చేశాడంటారా? ప్రశ్నించాడు ఏసీపీ. ఇంపాసిబుల్, మీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. విదురే మాకు తెలియనప్పుడు మాకు తెలియకుండా మా లారీలో ఎలా ప్రయాణం చేస్తాడు? మిస్టర్ కోసలరావు, ఒక క్రైమ్ చేయటం ఎంత నేరమో దాన్ని ప్రోత్సహించటం, సహకరించటం, దాల్చడం కూడా అంతే నేరం అవుతుంది.
మీరు బుకాయించినంత మాత్రాన నిజమైనడు అబద్ధం అవ్వదు. విధుర్ మీకు తెలుసు, అందులో డౌటే లేదు. విధుర్ అతడో నొటోరియస్ క్రిమినల్. బెజవాడలో మృదంగానే యువతిని దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత పరిణామాల్లో మరో 7 హత్యలు చేసిన హంతకుడు విధుర్. వాడు మాన్విత అనే అమ్మాయితో ఫ్లాట్ ఖాళీ చేసి మీ లారీలోనే సామాను తీసుకుని రహస్యంగా ప్రయాణం చేసి నిన్న ఉదయం హైదరాబాద్ చేరాడు. ఇది వాస్తవం. మీరు సాక్ష్యం అడుగుతారని తెలుసు. కమాన్, ఇది చూసి చెప్పండి. ఈ 4 నంబర్లు గల లారీలు మీ కంపెనీకి చెందినవా కావా? ఇందులో ఈ నంబర్ లారీ హైదరాబాద్ వచ్చిందా లేదా అంటూ లారీల నెంబర్లు రాసి ఉన్న స్లిప్ను కోసలరావు ముందుంచాడు ఏసీపీ. అప్పుడు కొంచెం కూడా తడబడలేదు కోసలరావు. ఓసారి స్లిప్ను పరిశీలించి తిరిగి ఇచ్చేసి నవ్వాడు. ఎస్ సార్, ఈ నంబర్లు గల లారీలు మావే, డౌట్ లేదు అన్నాడు. డెన్, మీకు తెలియకుండా వాళ్ళు మీ లారీలో ప్రయాణించి ఉంటారా? నిలదీశాడు. సార్, నెంబర్లు మా లారీలు విన్నాను కానీ నేరస్తుడి గురించి తెలుసని నేను చెప్పలేదు. వాస్తవం ఏమేమంటే నిన్న రాత్రి నేరస్తుడు రహస్యంగా ప్రయాణం చేస్తాడని చెప్తున్న ఈ నెంబర్ లారీ వారం రోజులుగా లైన్ మీదకే పోలేదు. అక్కడే నా గోడౌన్ వద్ద ఉంది. మీరు వెళ్ళి కలుసుకోవచ్చు. ఇక మిగిలిన 3 లారీలు అంటారా? అవి విజయవాడ బ్రాంచ్కి చెందినవి. ఆ పరిసరాల్లో తిరుగుతూనే ఉంటాయి. అంటే మీ ఉద్దేశం వాళ్ళెవరో కానీ మా లారీల నెంబర్లను తమ లారీలకు తగిలించి మిమ్మల్ని బోల్తా కొట్టించాడు. ఇప్పుడు మీరు చెప్పే వరకు నాకు తెలియదు ఈ విషయంలో. ఐ విల్ కంప్లైంట్ టు ది పోలీస్. బ్లడీ రాస్కెల్స్. వాళ్లకు మా లారీల నెంబర్లే దొరికాయా? ఇప్పుడు ఇదైంది, రేపు మరొకటి అవుతుంది. వాళ్ళని విడిచిపెట్టకూడదు. సారీ ఏసీపీ సార్, మీ కంప్లైంట్కి మాకు ఏ విధమైన సంబంధం లేదు. అర్జెంట్ పని ఉందని నేను బయలుదేరాలి అంటూ సీట్లోంచి లేచాడు కోసలరావు. ఏసీపీ ఏదో చెప్పబోయాడు. ఇంతలో కోసలరావు సెల్ మోగింది. అవతల బాసుగా లైన్లో ఉంది. తర్వాత ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు కోసలరావు. ఫోన్ బాసుగా కానీ లైన్లో ఉంది విధుర్. పెళ్లిపేటల మీద నుండి ఫోన్ చేస్తున్నట్టున్నాడు. ఏమిట్రా, ముహూర్తం దగ్గర పడుతుంది, బయలుదేరవా లేదా అడుగుతున్నాడు విధుర్. కాస్త ఆలస్యం కావచ్చు. బెజవాడ ఏసీపీ నవీన్ పాండే సార్ నాతో చిన్న పై నుండి వచ్చారు. వారిని పంపించేసి బయలుదేరతాను. ఈ లోపల మీరు కానివ్వండి అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా లైన్ కట్ చేసేశాడు కోసలరావు. తన పరిస్థితి విధుడికి అర్థం కాగానే అలా చెప్పాడు. సెల్ ఫోన్ జేబుల్లో వేసుకుని ఏసీపీ నవీన్ పాండే వంక చూశాడు. అప్పటికైనా లేచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా నిలబడ్డాడు. వెల్, విధుడి గురించి నిజంగా మీకేమీ తెలియదు అంటారు అంటూ చివరి ప్రయత్నంగా అడిగాడు. తెలీదు సార్, బదిలిచ్చాడు కోసలరావు. ఓకే, మరోసారి తప్పకుండా మీ వద్దకు వస్తాను. అప్పుడు మీరే ఒప్పుకుంటారు విధుడు తెలుసని. సారీ సార్, తెలిసింది తెలియదని అబద్ధం చెప్పే అలవాటు నాకు లేదు సార్. మన చట్టాలంటే నాకు చాలా గౌరవం. నేను నిజాయితీ పరుణ్ణి కాబట్టి ఈ రోజుకి నా మీద కానీ మా కంపెనీల మీద కానీ చిన్న రిమార్క్ కూడా లేదు. నీవే మీరు మరోసారి వస్తానంటే ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్, బాయ్ అంటూ కరచలనానికి చేయి చాపాడు కోసలరావు. కానీ కరచాలనం ఇవ్వకుండానే నిశ్చితంగా చూస్తూ అసంతృప్తితో సీయూ అంటూ సార్జెంట్ గణేష్తో కలిసి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏసీపీ. వారి వాహనం కనుమరుగైనంత వరకు ఆగి తన కారులో గెస్ట్ హౌస్కి బయలుదేరాడు కోసలరావు. మిగతా కథ 7వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ కథ నచ్చితే లైక్ చేయండి.